హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఒక అదిరిపోయే రుచి. కొరమేను అనగానే ఒక స్పెషల్ ఫిష్లో ఒక కింగ్ అనమాట. కింగ్ ఆఫ్ ఫిష్. అది లైవ్లో ఉంటేనే తీసుకోవాలి, చచ్చిపోయినాక కొరమేను కొనకూడదు. అది అందరికి తెలిసిందే, జస్ట్ చెప్తున్నా అంతే. చేయటం చాలా ఈజీ అండి. వెరీ నైస్ అండ్ గుడ్ రెసిపీస్. ఇది మన అథెంటిక్ ఇండియన్ కుజైన్కి మచ్చితునుక, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వండే వాళ్ళకి మచ్చితునుక. ఇది ఆంధ్రాలో ఎక్కువ వండుతారు కొరమేను ఇగురు అనేది. ఇగురు కూర అంటారు దీన్ని. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఫస్ట్ ఏం చేద్దామంటే మసాలాలన్నీ ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేద్దాం. ఎందుకంటే అప్పుడు మసాలాలో ఉన్న మసాలా ఫ్లేవర్ ఎలివేట్ అవుతుంది, దానికోసం. దాంతోపాటు మీకు ఏం వేస్తున్నాను చూపించినట్టు కూడా అయిపోతుంది కదా. ఇదిగోండి, ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కిలో కొరమేన్కి. జీలకర్ర 1/2 టీ స్పూన్ అంతే. చెక్క ఒక 2 ఇంచులు, లవంగాలు 7-8, జాపత్రి కొంచెం, యాలక్కాయలు 3. కొన్ని కర్రీస్ గురించి చెప్తుంటే మొహం వెలిగిపోతూ ఉంటుంది అండ్ మైండ్లో ఆ మెమరీస్ చాలా ఉంటాయి. మా వారికి చాలా ఇష్టమైన కర్రీ ఇది. మా అత్తగారు చాలా బాగా చేస్తారు ఇది. మా అమ్మ ఏమో చేపల పులుసులో దిట్ట, మా అత్తగారు చేపల ఎగురు ఇందులో దిట్ట. చూడండి, ఇంత మంచి మంచి వాళ్ళు మనకి లెగసీలో ఉంటే కనుక మనం చాలా విధాల బెనిఫిట్ అవుతాం. సో బంగారం వేడికి బంగారం బాగా కాలుతుందండి. ఇది ఇట్లా పెట్టుకొని చేస్తున్నా కదా, సెగ వచ్చి కాలుతుంది, అంటుకుంటుంది. జస్ట్ లైట్ ఫ్రై అంతే. పచ్చి కొబ్బరి బాగుంటుంది ఇందులోకి, ఉంటే పచ్చి కొబ్బరి వేసి వేయించండి. లేకపోతే నేను ఆల్రెడీ ఎండు కొబ్బరి ఇంట్లో ఎప్పుడు నాకు ఉంటుంది స్టోరేజ్ కాబట్టి ఇట్లానే చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4 వేసుకోండి. గసగసాలు 1 టీ స్పూను. అండ్ ఎండు కొబ్బరి పొడి అయితే 1 టీ స్పూన్ నిండుగా. ఎండు కొబ్బరి ముక్కలు అయితే 4, పచ్చి కొబ్బరి అయినా అంతే 4 ముక్కలు, ఎక్కువ వేయకండి. చాలు, తీసేస్తున్నా. మంచిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తా. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను. నూనె కాగగానే డైరెక్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకోండి, చిన్న కట్ చేసుకోండి ఇట్లానే. ఇది వేగుతుంటే ఏం చేస్తారంటే, మన చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారు, ఎప్పుడు చెప్తాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఈ చిన్న ఉల్లిపాయలు ఒక గుప్పెడు ఇట్లా వేసుకోండి. దీంతో ఇగురులోకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, ట్రస్ట్ మీ. దీన్ని లైట్గా ముక్కలకు వస్తుంది. కొంచెం పెద్ద వాటిని ముక్కలకు వస్తున్నా అంతే. పెద్ద ముక్కలు ఒక రకమైన ఘాటు టేస్ట్ 2 వస్తాయండి ఉల్లిపాయలతోటి. నెలకి ఒక 2 కిలోలు ఇవి కూడా తెచ్చుకుంటే కిలోన్నర పోని. వాటిలో 1/8 అంటే ఇన్ని ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు వేస్తే కొంచెం ఇవి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. పులుసు కర్రీస్ ఇట్లా ఇగురు కర్రీస్కి పూర్తిగా ఇవి వేసినా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉండవని నేను అవి కూడా వేసిన. మేము ఒకటేసారి తెచ్చి, ఇదిగోండి నేను తెచ్చి 1 కిలో ఇట్లా పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు ఒలవటం, పొట్టు తీయటం టఫ్, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, నీట్గా రాదు. ఇలా తీసి పెట్టేసుకుంటా. కింద ఒక టిష్యూ పేపర్, పైన ఒక టిష్యూ పేపర్ వేసాను. మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇట్లా కొన్ని తీసుకొచ్చి వాడతాను. అట్లా ఈజీ మనకి వాడుకోవటము, గుర్తించండి, వాడండి, చాలా మంచిది. సాంబార్లోకి అయితే మొత్తం ఇవే వేయండి. ఇంకా మిగతా అన్నీ చిన్నగానే ఉన్నాయండి, వేసేస్తున్న వాటిని. బస్ కొంచెం వేగనివ్వండి ఉల్లిగడ్డని. వేగుతుంటే ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వేగు. మరీ ఎర్రగా వేగితే ఏమవుద్దంటారండి, కర్రీ ఘాటుపోయి తీపి వస్తుంది. సో ఎర్రగా వద్దు, 2.5 మినిట్స్ ఫ్రై చాలు. 3/4 టీ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఇంతకంటే ఎక్కువ ఉల్లిపాయలు కూడా వద్దు, తీపి వస్తుంది కర్రీ. అండ్ ఒక 2 టీ స్పూన్స్ కారం, మీకు నచ్చినంత, మీరు తినగలిగినంత కారం అంతే. కారం వేసిన ఒక 30-40 సెకండ్స్కి ఇదిగోండి మన మసాలా పేస్ట్. కొంచెం ఏమైనా ఉంటే నీళ్ళు తర్వాత పోసుకుందాం, ఏం కాదు, నీళ్ళు పోసేది ఉంది కర్రీలో. అన్నీ వేసి కలిపాక ఇప్పుడు మన ఫిష్ ముక్కలు ప్లేస్ చేద్దాం. కొంచెం వేగనిస్తున్నాం మసాలాను కూడా అంతే. చాలా వేగింది, చలో. కొరమేను టేస్ట్ చాలా బాగుంటుందండి. కొరమేను పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇవాళ నాకు 2-3 కర్రీస్ చేయటం ఎందుకని, ఇది మామూలుగా అయితే సగం ఇగురు సగం పులుసు పెట్టాలి. 2-3 ఎందుకు, తిన్నదే ఒకటి తృప్తిగా తింటారని అన్నీ ఒకటే వేసేస్తాను. చాలా రోజులైంది ఇగురు వండి కూడా. మా అత్తగారు లేరు,
ఇక వండేవాళ్ళు అడిగేవాళ్ళు లేరు. మన ఇన్వాల్వ్మెంట్ అండి ఇంట్లో ఎంత పెంచుకుంటే మనల్ని అంత గుర్తు చేసుకుంటారు. మనం లేనప్పుడు మనం నాది కాదు అన్నట్టు టచ్ మీ నాట్ లాగా ఉంటే మనం ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. మా అత్తగారు ప్రతి విషయంలో అండగా ఉండేవారు. అందుకే నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. వంట అంతా నేనే చేసేదాన్ని, కానీ నాకు ఒక స్పేస్ ఉండేది, నేను పని చేసుకోవడానికి ఒక వాతావరణం ఉండేది, నా పిల్లలకి ఒక రక్షణ ఉండేది, చాలా ఉండేది. ఐ డోంట్ వాంట్ టు క్రై. ఆవిడ అన్ని మంచి పనులు చేసినాక నేను ఎందుకు ఏడవాలి? సంతోషంగా నవ్వుతూనే ఉంటా. చలో మూత పెట్టేద్దాము. ఈ మసాలాతో పాటు ఈ కొరమేను దానిలో ఉన్న నీళ్ళు ఊరేంత వరకు ఉడకాలి. దట్స్ ఆల్. కావాలంటే ఇట్లా అనుకోండి ఒకసారి. మూత పెట్టేశాను. దాన్ని ఒక 3-4 నిమిషాలు దానంతటా అది ఉడికేంత వరకు వెయిట్ చేస్తా. సో ఇలాగా ఒక 5 minutes, 3, 4, 5 చూసుకోండి. దానిలో వాటర్ కంటెంట్ ఊరి దాని అంతటా అది నీళ్ళు అయిపోవటం మనకి కనపడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. అది 5 minutes పట్టచ్చు, 7 minutes పట్టచ్చు. అదిగోండి 5 నిమిషాలు అయింది, ఇంకా నీళ్ళు వస్తుంది చూసారా. పొరపాటును కూడా గంట పెట్టకండి, అంతే. మనకి 2 చేతులు ఉన్నాయి, దాన్ని అటు ఇటు తిప్పాలంతే. ఒకవేళ ఇక్కడ అడ్జస్ట్లో ఏమైనా అంటుకుంటే తప్పితే చేప ముక్కల్లో గంట పెట్టకండి. ఎన్ని నీళ్ళు వస్తున్నాయో సిమ్లో పెడితే ఇంకా వస్తాయి. అసలు నీళ్ళు పోసే పనే లేదు, అదే ఉడికిపోతుంది. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఎందుకైనా మంచిదని వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఉండనివ్వండి, అయిపోతుంది. 15-20 నిమిషాలండి ఫిష్ మ్యాక్సిమం. 15 minutes. ఇది 1 kgనే కదా, 15 minutes. ఆల్రెడీ 5 minutes అయిపోయింది. ఇంకో 10 minutes సిమ్లో ఉంచి చూద్దాం. అయిపోతే వెల్ అండ్ గుడ్. నూనె పైకి తేలాక కొన్ని వాటర్ పోసుకుందాం, కొన్ని. వావ్, మట్టి కుండ కదండి, అడుగును మాడకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను నేను. చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుండే. మనకి ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయండి. ఆయిల్ బయటకు వచ్చి, ఆయిల్ ఆల్రెడీ నాకు అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఉంది చూడండి. ఇదంతా గ్రేవీ ఎలా కావాలనే దాన్ని బట్టి కూడా దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీ ఉంటుంది, అది మనం కట్టేసే టైంకి ఎగిరిపోతుంది ఆ వాటర్ కూడా. సో కొంచెం వస్తా, ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఒక 25 to 50 ml, అంటే నాట్ ఈవెన్ మన టీ కప్పులో సగం కూడా కాదు, ఇంకా తక్కువ. ఇప్పుడు తృప్తిగా ఉంది నాకు చూసుకోవడానికి. పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి అన్నీ అయినాక క్యారేజ్ తీసుకొని వెళ్తుంటే ఎంత ముద్దిగా బుద్ధిగా ఉన్నట్టు అనిపిస్తుందో, కర్రీస్ కూడా మనం వండుతుంటే అదే ఫీలింగ్ వస్తుందండి చూసుకుంటుంటే కదా. ఇంకొక ఆల్రెడీ నాకు తెలిసి ఒక 8 minutes అవుతుంది, 8 to 10 minutes. ఇంకొక 8 to 10 minutes ఉంచుతాను సిమ్లో. మొత్తం అంతా సిమ్లో అవుతుంది. ఏదన్నా పక్కన ఉడకట్లేదని డౌట్ వస్తే మీడియం ఫ్లేమ్ పెట్టండి. కొంచెం పెంచుతున్నాను. ఆహా, ఈ వాసన పిలుచుకొచ్చిందండి నన్ను. అయిపోయింది ఇంకా వండి ఇట్లా దగ్గరికి ఎగురు. చాలు, కట్టేస్తాను. కట్టక ముందే వేసుకొని తినేసి అంత ఆకలిస్తుంది నాకు. అంటే అన్నం ఆకలి కాదు, అది కొరమేను ఆకలిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫుల్ తిన్నా. ఆ తర్వాత ఈ రెసిపీ అనుకోకుండా ఆర్గానిక్ కొరమేను బయట దొరికిందని చెప్పి నరసింహ తీసుకొచ్చి ఉండే, వెంటనే పొయ్యి మీద వేసేసిన. వేసేటప్పుడు ఎందుకులే అని చెప్పి షూట్ చేసేస్తున్నా. అండ్ ఇంకోటి చెప్తే నవ్వుతారు ఇప్పుడు మీరు. నేను ఆల్రెడీ తిన్నాను, ఇప్పుడు ఇది చేశాను, టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళాల్సింది ఫంక్షన్కి, లంచ్కి. మీరు అప్పుడు వెంటనే అనే మాట నాకు తెలుసు. అందుకనే శైలజ గారు మీరు ఇంత లావ్ అవుతున్నారు. నేను ఒకటి చెప్పనా అండి సీక్రెట్, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా తినను. ఏదో చాలాసార్లు స్టేజ్ దిగి అందులోంచి ఇలా టర్నింగ్ తీసుకొని వచ్చేస్తాము. కొన్నిసార్లు మరీ ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక జస్ట్ టేస్ట్ చేస్తాను. ఎందుకంటే అంత హడావుడిలో నుంచొని ఇట్లా గబగబా తినాలనే ఫీలింగ్ ఉండదు నాకు. నాకు పొట్ట ముక్కలు ఇష్టం చాలా, కానీ కొరమేనులో అలా దొరకవు. ఇలా ఉండాలి రెసిపీ. మూత పెట్టేస్తున్నా, ఎందుకంటే అది అలాగే వేడిగా కొంతసేపు ఉండాలి. కట్టేసిన. ఏమన్నా కర్రీనా ఇది? నాకు నిజంగా పులుసు అంటే ఎక్కువ ఇష్టం, కానీ ఇగురు, ముఖ్యంగా కొరమేను ఇగురు ఒకసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది గ్యారంటీ. ఆ రుచి అలాంటిది, మరి పట్టేసుకుంటుంది, పట్టుకొని లాగేస్తుంది మరి. మా అక్క బల తీస్తుందండి ముళ్ళు. నాలుకతోనే ముళ్ళన్నీ ఇట్లా తీసేసి నాలుక ముందుకు తీసుకొచ్చి తీసేస్తుంది. ముక్కు ఇలా తీసి పెట్టేసుకుంటుంది. నాలుకతోనే ముళ్ళు సపరేట్ చేస్తే ఇట్లా చేస్తే నాకు అర్థం కాదు. అట్లా ఒకసారి ట్రై చేసి ముళ్ళు ఇట్లా అడ్డంగా నాలుకలోకి దిగి ఆ కొస కూడా బయటకు వచ్చి ఏంటి దగ్గరికి వెళ్ళి తీయించుకున్నాం. అందుకని
ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే తప్పితే కొత్త కొత్త ముఖ్యంగా ఇలాంటి విషయాలు అస్సలు చేయకూడదు. చాలా బాగుందండి. మటన్ పీస్ లాగా ఉడికింది. ఫిష్ పీస్ అంత గట్టిగా బాగుంది. ఈ హడావాళ్ళు కొత్తిమీర రెడీగా పెట్టుకొని వేయటం మర్చిపోయాను. ఇలా ఉంటుంది మరి మనతోనే. ఉన్నానా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా ముళ్ళు ఏరుకొని తింటుంటాను.